నమస్తే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో నా ఛానల్ డిలీషన్ గురించి అయితే నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఇది ఏంటి, ఎలా జరిగింది అనే డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్గా షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ వీక్ అంటే ఒక వారం రోజుల క్రితం సేమ్ వీకెండ్ టైం ఫ్రేమ్లో నేను ఒక వీడియో అయితే రెడీ చేయడం జరిగిందనమాట. ఆ వీడియో ఏంటంటే ఒక ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్లో కొన్ని ప్రొడక్ట్స్ని రివ్యూ చేసి ఒక పర్టికులర్ షార్ట్ వీడియో అనమాట. సింపుల్గా ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ని మనం ఎందుకు కొనుక్కోవాలని చెప్పి ఒక వీడియో అనమాట, షార్ట్ వీడియో. దాంట్లో స్పామ్ కానీ మిస్లీడింగ్ కంటెంట్ కానీ లేకపోతే ఏదో ఇన్కరెక్ట్ గైడ్లైన్స్ కానీ అట్లాంటిది ఏమీ లేదనమాట. ఎందుకంటే నాకు ఇంత నాలెడ్జ్ ఉందంటే యూట్యూబ్లో కంప్లీట్గా ఎవరి ఛానల్లో ఏ తప్పు ఉందో కూడా నేను చూసి చెప్పగలుగుతాను. సో అలాంటప్పుడు నేనైతే మిస్టేక్ చేసే ఛాన్సే లేదనమాట. సో ఒక న్యూ ఛానల్ స్టార్ట్ చేసి ఆ న్యూ ఛానల్లో పర్టికులర్ వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ నైట్కి నాకు అరౌండ్ 99 వ్యూస్ 100 వ్యూస్ అయితే వచ్చాయి. అరౌండ్ 14-15 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నేనైతే ఆ వీడియో మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. అది ఈజీగా ఒక 10,000 వ్యూస్ అయితే తెస్తుంది అని చెప్పి. ఇది ఎందుకంటే మన ఛానల్ వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని చెప్పి నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేసి షార్ట్స్ ద్వారా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ఎలా రైజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, గ్రోత్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి మన జనాలకు చెప్దామని చెప్పి ఆ పర్టికులర్ వీడియో అయితే చేయడం, ఆ ఛానల్ రన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ వీడియో కదా, నేను మార్నింగ్ లైక్స్ చూసేటప్పటికి ఆ పర్టికులర్ లింక్ నేను ఏదైతే మా గ్రూప్లో ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేశానో ఆ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఏంటి లింక్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పి నేను యూట్యూబ్ స్టూడియోలోకి కానీ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. జీమెయిల్ కూడా వచ్చింది నాకు, మీ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇందులో స్పామ్ మిస్లీడింగ్ కంటెంట్ ఉంది అని చెప్పి ఆ ఛానల్ డిలీట్ చేస్తున్నామని చెప్పి మెయిల్ వచ్చిందనమాట. తర్వాత నేను చెక్ చేస్తే ఆ మెయిల్ ఐడితో ఉన్న ఏ ఇతర ఛానల్ కూడా నాకు వర్క్ అవ్వట్లేదు, ఇంక్లూడింగ్ వికాస్ తెలుగు టెక్ ఛానల్ కూడా ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడి నుంచే ఉంది. సో మొత్తం అన్ని ఛానల్స్ దానికి అంటే ఆ ఈమెయిల్కి సంబంధించిన దాదాపుగా 12 లేకపోతే 13 ఛానల్స్ ఉన్నాయి. మొత్తం ఛానల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట. సో మొత్తం బ్లాంక్. ఇప్పుడు నాకు ఆల్టర్నేట్ ఛానల్ కూడా ఏం లేదు. ఇంకొక ఛానల్లోకి వెళ్ళి ఇలా నా ఛానల్ డిలీట్ అయిపోయింది, మళ్ళీ నేను ఈ ఛానల్ని పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడానికి ఆల్రెడీ వచ్చిన ఈ 12,000 మందికి మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేను. ఎందుకంటే వేరే ఛానల్లో అయితే తక్కువ మంది మెంబర్స్ ఉంటారు, ప్లస్ ఈ మెంబర్స్ ఆ ఛానల్లో ఉండే అవకాశం లేదనమాట. సో వాళ్ళకి నేను కమ్యూనికేషన్ చేయలేను. ఇన్స్టాగ్రామ్లో చెప్దామంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఎవరు ఫాలో కూడా అవ్వట్లేదు అనమాట. కొంతమంది మాత్రమే డౌట్స్ అడుగుతారు, ప్లస్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక విషయం కూడా నాకు తెలియదు అనమాట. జస్ట్ డౌట్ అడుగుతారు, మెసేజ్ చేస్తారు, ఫాలో కొట్టకుండా కూడా మెసేజ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళకి రిప్లైలు ఇస్తూ ఉంటా. సో ఇక్కడున్న అమౌంట్ ఆఫ్ మెంబర్స్ అక్కడ ఉన్న అమౌంట్ ఆఫ్ మెంబర్స్ సేమ్ అని నేను అనుకోవట్లేదు అనమాట. సో టోటల్ బ్లాంక్. సో అప్పుడు ఏం చేయాలి అని ఒక సిచ్యువేషన్ అనమాట. బట్ యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ నాకు తెలుసు కాబట్టి ఇంటర్నల్గా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే దాంట్లో తప్పు చేయలేదు అని చెప్పి నాకు క్లియర్ కన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఆ పర్టికులర్ ఈమెయిల్ మొత్తం చదివాను. వీళ్ళు మనకి అపీల్ ఆప్షన్ ఇవ్వాలి. అపీల్ ఆప్షన్ అంటే సో నేనే తప్పు చేయలేదని చెప్పి మనం యూట్యూబ్ వాళ్ళకి చెప్పుకోవడానికి అపీల్ ఆప్షన్ ఉండాలి కదా అని చెప్పి నేను మొత్తం చెక్ చేస్తే నాకు అపీల్ ఆప్షన్ దొరికిందనమాట. అంటే అపీల్ చేసుకోండి, మేము మిస్టేక్ చేయలేదు అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు అపీల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక పర్టికులర్ బటన్ ఉంది. ఆ బటన్ క్లిక్ చేసి నేను ఆ ఛానల్ లింక్ ప్లస్ ఆ పర్టికులర్ వీడియోలో ఏముంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అపీల్ చేశాను అనమాట. అపీల్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 15-20 మినిట్స్, ఒక 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక వీడియోనే ఉంది కాబట్టి వాళ్ళు క్లియర్గా రివ్యూ చేసి ఎస్ దీంట్లో తప్పేమీ లేదు అని చెప్పి మొత్తం ఛానల్స్ అన్నీ వెనక్కి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల నష్టం ఏమన్నా ఉందా, లాభం ఏమన్నా ఉందా అంటే ఆ పర్టికులర్ ఛానల్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఛానల్కి రీచ్ తగ్గచ్చు. ఎందుకంటే అది రివ్యూలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి రీచ్ తగ్గచ్చు. కాకపోతే ఇదే వేరే వాళ్ళకి జరిగింది అనుకోండి, నార్మల్ పీపుల్కి జరిగింది అనుకోండి, చాలా భయపడుతూ ఉంటారు అనమాట. సో వేరే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు మిస్టేక్ చేయకుండా చేస్తే యూట్యూబ్ మీకు మంచి అవకాశం మళ్ళీ ఇస్తుంది అనమాట అపీల్ చేసుకోవడానికి. మిస్టేక్స్ చేయకండి, మిస్టేక్స్ చేస్తే మొత్తం లూజ్ అయిపోవాల్సిందే అనమాట. మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, మీ ఛానల్ మీకు మళ్ళీ వస్తుంది. సో ఈ వికాస్ తెలుగు టెక్ ఛానల్ కూడా అలాగే బ్యాక్ వచ్చింది. నేను వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చేయబోతున్నాను. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇది వరకు స్పెండ్ చేసినట్టుగా నేను ఎక్కువ టైము ఫ్యూచర్లో స్పెండ్ చేయలేను అనమాట. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, దానికి రీజన్స్ నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఇందులో కొంచెం స్లోగా వీడియోస్ ఉంటాయన్నమాట. మీరు ఏం చేయాలంటే మీరు ఆ వచ్చిన వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉంటే నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది అనమాట. ఓకే దీనికి కొంచెం ఎక్కువ టైం పెట్టాలి, స్పెండ్ చేయాలి, ఆ వీడియోస్ కొంచెం క్వాలిటీగా చేయాలని ఉంటుంది. లేదు స్లో గ్రోత్ ఉందనుకోండి, సో దీన్ని ఆపేసి నేను మిగతా వాటి మీద ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఆల్రెడీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఛానల్లో ఉంది, మీరు వీడియోస్ అన్ని చెక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను రెగ్యులర్గా చేయకపోవడం వల్ల ఇంటరాక్షన్ ఉండదన్నమాట. మీరు క్వశ్చన్ అడిగితే నేను ఆ క్వశ్చన్కి రిప్లై ఇవ్వాలి అంటే నేను రెగ్యులర్గా ఉండాలి కదా, రెగ్యులర్గా ఉండి వీడియోస్ చేస్తూ ఉంటేనే రెగ్యులర్గా రిప్లైలు ఇస్తాను. నేను రెగ్యులర్గా చేయకుండా 2 వీక్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి పెట్టాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఓపెన్ చేయడం కూడా తక్కువ ఉంటుంది అండ్ కామెంట్స్కి రిప్లై అవ్వడం కూడా తక్కువ ఉంటుంది అనమాట.
సో మీరు సాధ్యమైనంత సపోర్ట్ చేయండి, కామెంట్స్ చేయడానికి, లైక్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వగలుగుతాను. ఎందుకంటే కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకైనా మనం ట్రూగా అంటే సపోర్ట్ కంప్లీట్గా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నేను ఫుల్గా సపోర్ట్ అయితే చేయగలుగుతాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ ఛానల్స్ ఏమైనా ఇలా ఇన్కరెక్ట్గా అంటే మీ తప్పేమీ లేకుండా డిలీట్ అయిపోతే కనుక ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కానీ, నా ఫేస్బుక్ డీటెయిల్స్ కానీ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. పైన ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్గా తెలుస్తాయి అనమాట. సో అక్కడ నుంచి మీరు వెళ్ళి మెసేజ్ చేయొచ్చు, లేదా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేసినట్టయితే నాకు కూడా బూస్ట్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.